సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో చిరు వ్యాపారులను పోలీసులు వదలడం లేదు. పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డ్ యూజూర్ నగర్ రోడ్డులో ఉన్న కూరగాయల దుకాణం వద్దకు వచ్చి కూరగాయల తూకం వేయకుండానే సంచులో వేసుకున్నాడు. ఎస్ఐ పేరు చెప్పి వెళ్లిపోతుండటంతో మహిళా వ్యాపారి అడ్డుకుంది. ప్రతి నెల ఎన్నిసార్లు వస్తారు? గతంలో 4-5 సార్లు ఉచితంగా ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు ఉచితంగా ఇవ్వాలంటే మేము బ్రతికేదెలా అని అతనితో వాదించింది. దీంతో హోంగార్డు 100 రూపాయల నోటు ఇచ్చి వెళ్ళిపోయాడు. మిగిలిన వ్యాపారస్తులు మా వద్ద కూడా అడిగినవి ఇవ్వకుంటే వేధింపులకు గురి చేస్తారేమోనని భయపడి తమకు ఇష్టం వచ్చినవి ఇస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సిఐ వివరాల ప్రకారం నేరేడుచెర్లలో జరిగిన సంఘటన మా దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఊరు పెట్టంటే బండి మీద దింపు దింపు మా బావకి మంచిగా. నిన్న నేరేడుచెర్ల పట్టణంలో జరిగిన కథనాల గురించి పేపర్లో ప్రచురించడం వల్ల వాటిని సూర్యాపేట జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాటి మీద ఈరోజు విచారణ చేస్తున్నాము. విచారణ జరిగే ఫలితాలను త్వరగా రేపు తమ దృష్టికి తీసుకుని వస్తాం తెలియపరుస్తాం. అప్డేట్ కూడా నేను 10 సంవత్సరాల నుంచి కూరగాయలు కూడా పెట్టుకున్నాండి. ఇట్లా 4 సార్లు వచ్చిందండి. నేను చర్య తీసుకున్నా. ఎస్ఐ గారి గంటలుగా నేను స్టేషన్ గంటలుగా నేను పోదామని చెప్పినండి. అప్పుడు 150 రూపాయలకి 100 ఇచ్చిపోయాడండి. 3 ఇది 4వసారి సార్. చెప్పండి. అది 4వసారి సార్ ఆయన. ఈసారి కూర డబ్బులు అడిగితేగా స్టేషన్ కండి. నేను ఎస్ఐ గారి కలిసి మాట్లాడతాను అంటే ఏమన్నాడు? ఏమన్నా డబ్బు ఇచ్చిపోయింది. ఎంత ఇచ్చిండు? 150కి 100 ఇచ్చిందండి. బిల్లు ఎంత అయింది? 150 రూపాయలు. గతంలో డబ్బులు ఇవ్వలేదు నాకు. డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదండి. ఎంతమంది? ఒక్కడే వస్తుండు.